ఎక్స్‌పెక్టేషన్స్. నా భర్త ఎప్పుడు నా మాటే వినాలి. మా ఇద్దరిలో ఎప్పుడు నాదే పై చేయి ఉండాలి. నన్ను తప్ప వేరే ఏ అమ్మాయిని కన్నెత్తి చూడకూడదు. నా మాట జవ దాటకూడదు. ఎప్పుడు నా కొంగు పట్టుకొని తిరుగుతూ ఉండాలి. ఆడికి నేను తప్ప ఇంకే ప్రపంచం ఉండకూడదు అని భార్య. నా భార్య నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వాలి. నేనేం చేసినా ఏమి అడగకూడదు. నేను గీసిన గీత దాటకూడదు. నా మాట కాదనకూడదు అని భర్త. నా కొడుకు ఐఏఎస్ అయిపోవాలి, కూతురు డాక్టర్ అయిపోవాలని పేరెంట్స్. మా పేరెంట్స్ ఎప్పుడూ మాతో ఫ్రెండ్లీగా ఉండాలని పిల్లలు. ఈ ప్రభుత్వం అన్నా పరిపాలన చక్కగా సాగించాలని ప్రజలు. ఈసారైనా ఒక 1000 కోట్లు సంపాదించాలన్న రాజకీయ నాయకులు. ఇలా ఎవరి ఎక్స్‌పెక్టేషన్స్ వాళ్ళకుంటాయి. ఎక్స్‌పెక్టేషన్స్ వల్ల వచ్చే సమస్య ఏంటంటే, మనం ముందుగానే ఎదుటి వాళ్ళ నుంచి ఏం కావాలి, ఏం ఆశిస్తున్నాం అని ఒక ఫిక్స్ అయి ఉంటాం. అది ఎప్పుడైతే జరగదో, మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఎప్పుడైతే రీచ్ అవ్వవో, అప్పుడు మనం డిసప్పాయింట్ అవుతాం. 5, 6 ఏళ్ల పిల్లోడి దగ్గర నుంచి 60, 70 ఏళ్ల ముసలోడి వరకు ప్రతి ఒక్కరికి వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఎక్స్‌పెక్టేషన్స్ ఎంత ఎక్కువగా ఉంటే అంత డిసప్పాయింట్ అవ్వడానికి అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం ఎక్స్‌పెక్టేషన్స్ ఎంత తక్కువగా ఉంటే అంత మనశ్శాంతిగా ఉంటాం. మన ఎదుటి వాళ్ళు ఎవ్వరైనా సరే మన ఎక్స్‌పెక్టేషన్స్‌ని 100% రీచ్ అవ్వరు. లైఫ్ కూడా ఎప్పుడు మనం ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగా ఉండదు. ఇట్స్ ఆల్వేస్ బియాండ్ ది ఎక్స్‌పెక్టేషన్స్. మనం చూస్తుంటాం. అసలు ఏ ఎక్స్‌పెక్టేషను లేనోడు ఒకడు చాలా గొప్పగా సక్సెస్ అవుతాడు. అప్పుడు మనం చాలా ఆశ్చర్యపోతుంటాం. ఎందుకంటే వాడి మీద ఎవ్వరికీ ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉండవు. ఒక్కోసారి ఏ ఎక్స్‌పెక్టేషన్ లేకుండా ఓ సినిమాకెళ్తాం. అది ఎంతో అద్భుతంగా ఉంటది. అప్పుడు చాలా థ్రిల్ ఫీల్ అవుతాం. ఎందుకంటే ఏ ఎక్స్‌పెక్టేషన్ లేకుండా వెళ్ళిన సినిమా అంత బాగుంటదని మనం ఊహించం. మన సర్కిల్‌లో కూడా కొన్ని సార్లు చూస్తుంటాం. నాకు గవర్నమెంట్ జాబ్ ఉన్న అబ్బాయే దొరకాలని వెయిట్ చేసి వెతికి లాస్ట్‌కి ఏ ఎదవనో చేసుకున్న అమ్మాయిలు, నాకు తమన్నా లాంటి పెళ్ళాం కావాలని వెతికి కుదరక చివరాఖరికి వచ్చిన సంబంధాన్నే చేసుకున్న అబ్బాయిలు. ఇలా నువ్వు అనుకున్నదొకటి, జరిగేదొకటి. సో ఓవరాల్‌గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి మన లైఫ్‌లో ఎంత తక్కువగా ఉంటే, అది ఎవరి విషయంలో అయినా సరే, ఎంత తక్కువగా ఉంటే అంత మనశ్శాంతిగా ఉంటాం. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా మనం ఉండలేం. ఎంతైనా మనము మనుషులమే కదా! తనికెళ్ళ బన్నీ గారు చెప్పినట్లు, నువ్వొకటి అడిగితే ఆడొకటి ఇస్తాడు మా చెడ్డ మంచోడు దేవుడు. నువ్వొకటి అడిగితే ఆడొకటి ఇస్తాడు మా చెడ్డ మంచోడు దేవుడు. అస్సలు అడగకపోతే అన్నీ ఇచ్చేస్తాడు మా చెడ్డ మంచోడు దేవుడు. అస్సలు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా బతకడం అయితే సాధ్యం కాదు గానీ, వీలైనంత వరకు ఎక్స్‌పెక్టేషన్స్‌ని తగ్గించుకోండి.